హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపిక తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం ములక్కాయ టమాటో కర్రీ అయితే చేసుకుందాం. ములక్కాయ టమాటో అండ్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ సరిపడా ఆయిల్ అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేగిన తరువాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కూడా వేసుకొని అవి ఒకసారి గరిటె తీసుకొని అటు ఇటు తిప్పాలి. తిప్పినాక చూడండి, గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని చక్కగా వాటిని కలుపుకొని పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మనం కట్ చేసి ములక్కాయ ముక్కలు అయితే వేసుకున్న తర్వాత అవి కూడా కారం కూడా రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అవి ఒకసారి గరిటెతో తిప్పుకొని మళ్ళీ దాన్ని కూడా ఒకసారి మగ్గించుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత మగ్గించుకోవాలి. మూత వేసి చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి మా ఛానల్ నచ్చినట్లు లైక్, షేర్.